హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను వెళ్తున్నాను జగదీష్ మార్కెట్కి. ఇది హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ మార్కెట్ ఫర్ మొబైల్స్ అండి. మొబైల్ సేల్స్ కానీ, రిపేర్స్ కానీ, ట్యాబ్స్ కానీ, ఇలా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కైనా సరే రిపేర్స్కి బెస్ట్ ప్లేస్. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్ట్స్ అన్నీ వీళ్ళు ఈజీగా తీసేస్తారు, మార్చేస్తారు కూడాను. సో ఇదంతా కూడా పెద్ద మార్కెట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే అబిడ్స్ బస్ స్టాప్ దగ్గర దిగిపోవాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అబిడ్స్ బస్ స్టాప్ దగ్గర దిగిపోయి ముందు ఒక సిగ్నల్ ఉంటుంది, తాజ్మహల్ హోటల్ ఉంటుంది, దానికి ఆపోజిట్ సందులోంచి వెళ్ళాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనకు అన్నీ కూడా మొబైల్ సేల్స్, ఇయర్ ఫోన్స్, పౌచెస్, పాత మొబైల్స్ రిపేర్ చేయడము, ఎటువంటి రిపేర్ ఉన్నా వాళ్ళు చేస్తారు. బట్ బేరం ఆడాలి, మన ఐటెం మనం దగ్గరుండి చేయించుకోవాలి. మనము ఒక్క నిమిషం అటు ఇటు జరిగామంటే వీళ్ళు పార్ట్స్ మార్చేస్తారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బేరం ఆడాలి. వాళ్ళు మనకి 1000 రూపాయలు అని చెప్పారంటే మనం 200 నుంచో 300 నుంచో మనము ఛార్జ్ ఇస్తామని చెప్పాలన్నమాట. బేరం ఆడకపోతే కూడా మనం అస్సలు పర్చేస్ చేయలేము. ఇదిగోండి, ఇది మనకి అటువైపు తాజ్మహల్ రోడ్ వస్తుంది, ఇటు స్ట్రైట్ వెళ్తే కోటి. ఇక్కడ మనకి ఏం ఆర్చ్ లాంటిది ఏమి ఉండదు. సో ఇక్కడ అన్నీ కూడా మొబైల్ షాప్సే ఉంటాయి. చాలా పెద్ద మార్కెట్. అండ్ ఇదంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇవన్నీ ముందున కూర్చొని రిపేర్స్ ఉన్నాయా లోపలికి రండి అని చెప్పి వీళ్ళు పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ నేను ఒక షాప్కి వచ్చాను. యాక్చువల్గా ఏం జరిగింది అంటే, నాది ఒక రెడ్మీ మొబైల్ అస్సలు స్టార్ట్ అవ్వట్లేదు. సో దాన్ని రిపేర్ చేయించడానికి వచ్చాను. సో ఇక్కడ చూస్తున్నారా, మిషన్స్ ఇవన్నీ కూడా ఇలా ఉంటాయి. పర్సన్ ఇక్కడ మనకి లోపల చూస్తున్నారనమాట, ప్రాబ్లం ఏంటి అనేటటువంటిది అతను చూస్తున్నారు. సో వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా అరేంజ్ చేసుకొని చూసుకుంటున్నారు. ఏమైనా మార్చాల్సి వస్తే చూడండి. అది బ్యాటరీ ప్రాబ్లం కాదండి, లైక్ మదర్ బోర్డ్ ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు. 4 days ఎంతో పడుతుంది అన్నారు. ఛార్జ్ వచ్చేసి 1500 ఎంతో చెప్పారు. బట్ ఇక్కడ మనం మొబైల్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళామనుకోండి, మన మొబైల్లో ఉండే పార్ట్స్ మనకు కాదనమాట, అన్నీ తారుమారు చేసేస్తారు. సో అది ఇష్యూ. అండ్ నా ప్రజెంట్ మొబైల్ కూడా ఆటోమేటిక్గా స్క్రీన్ అనేటటువంటిది అన్ని యాప్స్కి ప్రెస్ అయిపోతూ ఉంటుంది. అది దేనివల్ల అని అడిగితే అదేమో రీఫర్బిష్డ్, అంటే స్క్రీన్ బాగాలేకపోవడం వల్ల అలా జరుగుతుంది అనేసి అన్నారు. సరేలే అనేసి ఇంకొక హార్డ్వేర్ అతని దగ్గరికి తీసుకొచ్చాను అనమాట. సేమ్ మొబైల్ ఏంటో చూపిద్దాము అని చెప్పేసి. అతనైతే ఏకంగా 22,000 అడిగాడండి డేటా రికలెక్షన్ కోసం. ఈ మొబైల్ మీకు ఖచ్చితంగా కావాలి అంటే 22,000 అవుతుందని అన్నాడు. సరే, నాకు ఆ ప్రైస్ పెడితే కొత్త మొబైలే వచ్చేస్తుందిలే అనుకొని నేను మా హస్బెండ్ని అడిగి కనుక్కొని చెప్తాను అని చెప్పైతే బయటకు వచ్చేసాను. సో ఇదంతా కూడా మార్కెటే. సో మీకు చూస్తుంటే కనిపిస్తుంది అక్కడ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్, టీ స్టాల్స్ అన్నీ ఉంటాయి. ఒక మనకి ట్యాబ్స్ కానీ, మొబైల్స్ కానీ ఇలాంటివి ఇక్కడ రిపేర్స్. కొత్తవి తీసుకోకండి, వీళ్ళ దగ్గర పర్చేస్ చేయకండి. సెకండ్ హ్యాండ్ ఉంటాయి, లోపల అన్నీ మార్చేసి వాళ్ళు పనిచేసేలాగా చేస్తారు, కానీ అది ఎక్కువ రోజులు వర్క్ చేయదన్నమాట. సో బెటర్ అయితే పర్చేస్ చేయడానికి నేను చెప్పను. రిపేర్ చేయించాలనుకుంటే కూడా అక్కడే ఉండి రిపేర్ చేయించుకోండి. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు అబిడ్స్ నుంచి వచ్చాం కదా, మనం ఇంకొక రూట్ ఉంది అంటే బయటకు వెళ్ళడానికి, అది కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి, జగదీష్ మార్కెట్ వెల్ఫేర్ మొబైల్ అసోసియేషన్ అని ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ నుంచి నా వర్క్ అయితే ఇక్కడ అవ్వలేదు. సో నా మొబైల్ రిపేర్ అయితే ఇక్కడ అవ్వలేదు అని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి రిటర్న్ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను అనమాట. ఇక్కడ నేను గాయత్రి ఉన్నాము, ఇద్దరమే వచ్చాము. ఇప్పుడు మనం ఇలా వెళ్తే నాంపల్లికి వెళ్తామన్నమాట. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తాము. బ్యాక్ నుంచి వెళ్తే అది ఎలా వెళ్తున్నాను అనేటటువంటిది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి ఎన్ని బళ్ళు, మొత్తం ఈ బిల్డింగ్ మొత్తం అంతా కూడా మొబైల్ షాప్స్ తోటే 3rd floor వరకు నిండిపోయి ఉంటుందన్నమాట. బట్ ఇంకొకసారి నేను మళ్ళీ మీకు పాయింట్ చేసి చెప్తున్నాను, ఇక్కడ రిపేర్స్కి చేయించుకుంటే దగ్గరుండి చేయించుకోండి, బార్గెన్ చేయండి, జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మొబైల్ స్పేస్ లోపల పార్ట్స్ అన్నీ మార్చేస్తారు. వీళ్ళకి ఆ కిట్కు అనేది చాలా బాగా తెలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మొబైల్స్ మీద వర్క్ చేసి ఉంటారు కనుక. మనం ఎక్కడ షాప్స్కి, అంటే మన ఇంటి దగ్గరలో ఉండే షాప్స్కి రిపేర్కి ఇచ్చినా సరే కొన్ని పార్ట్స్ కానీ రిపేరింగ్కి లైక్ వాళ్ళు చేయలేనటువంటివి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చేస్తారనమాట, ఇక్కడ దాకా తీసుకొస్తారు. సో ఇదంతా కూడా మొబైల్ మార్కెట్ అని చెప్పాలి. ఇది హైదరాబాద్లో అబిడ్స్లో ఉంటుంది, జగదీష్ మార్కెట్ అంటారు దీన్ని.
సో ఇప్పుడు మనమైతే ఈ గేట్లోంచి అవతల వైపుకి వెళ్తాం. ఇంకా కొన్ని అక్కడ మొబైల్ షాప్స్ అవి కూడా ఉంటాయి. నేను ఆ బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటటువంటిది మీకు మొత్తం చూపిస్తానమాట. ఇక్కడ అన్ని రకాల మొబైల్స్, మన పాత డబ్బా ఫోన్ల నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఐఫోన్ వరకు, ఐఫోన్ ప్రజెంట్ సిరీస్ వరకు కూడా రిపేర్స్ చేస్తానన్నమాట. స్క్రీన్ గార్డ్స్ కానీ, లేకపోతే బ్యాటరీ ప్రాబ్లమ్స్ కానీ, మదర్ బోర్డ్ ఇష్యూస్ కానీ అన్నీ చేస్తారు. బట్ మనం అక్కడ ఉండి చేయించుకుంటేనే బెస్ట్ అనమాట. సో ఇక్కడంతా కూడా ఇంకా బయటకు వచ్చా కూడా మొబైల్ షాప్స్ అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం దగ్గరగా 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది మనం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ ఆ రోడ్కి వెళ్ళడానికి. సో నేను అలా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ బస్ అనేది క్యాచ్ చేసి ఇంటికి వెళ్ళాను అనమాట. సో ఇలాగా నేను జగదీష్ మార్కెట్కి వెళ్ళి నా పని అవ్వకుండా వెనక్కి వచ్చానన్నమాట. పని అయి ఉంటే హ్యాపీయే, పని అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు టైం అడిగారు, అమౌంట్ ప్రైస్ ఎక్కువ చెప్పారు. సో టైం ఇచ్చానంటే వాళ్ళ దగ్గర మొబైల్ వదిలేసానంటే ఇంకా నేను ఫోన్ కంప్లీట్గా వదిలేసుకోవచ్చు. మళ్ళీ నా ఫోన్లో రాదనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ అడిగారు. నా మొబైల్ కాస్ట్ కంటే వాళ్ళు అడిగిన ప్రైస్ ఎక్కువ అనమాట. అందుకని ఆ 2 రీజన్స్ వల్ల నేను అదైతే ఇవ్వలేదు, ఇంకా రిటర్న్ తీసుకొని వచ్చేసాను. అండ్ ఇక్కడ నేను 4 o'clock అట్లా వెళ్తే ఇంటికి వచ్చేసరికి 7 అట్లా 3 hours పట్టింది. బస్సెస్లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కదా, ఇంకా మరి అలాగే ఉంటుంది. సో ఇక్కడ మనకి వస్తూ ఉంటే ఇక్కడ చర్చ్ ఉంటుంది, మెయిన్ గుర్తు అనమాట ఇవి. నేను అందుకే రూట్ని మీకు ఫుల్గా చూపిస్తున్నాను, ఇదిగోండి ఇలా ఉంటుంది అని చెప్పేసి. మీరు చూస్తూ ఉండండి, నేను ఇక్కడ నుంచి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను నేను. మరి ఇదండి వాటి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మంచి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైందండి. దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి ముందుకెళ్ళే ఛాన్స్ ఉంటుంది సజెషన్స్లోకి. సో ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.